షాపింగ్ బోర్డ్ కూడా నేను అరేంజ్ చేసుకున్నా. అండ్ మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే బాక్స్ చూపిస్తానండి. ఇది ఒక 4 డివైడర్ బాక్స్ అండి. దీంట్లోనే మనం పసుపు, ఉప్పు, కారం, చింతపండు పెట్టేసుకుంటే వంట చేసేటప్పుడు పప్పులోకైనా కర్రీలోకైనా ఈ ఒక్క బాక్స్ తీసుకుంటే చాలండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తానండి చాలా వంటలకు. ఎందుకంటే మన పూర్వం నుంచి ఈ ఉప్పునే వాడేవాళ్ళు కదండి, అదే సముద్రపు ఉప్పు. ఇదే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకే, ఇప్పుడు ఇక మనం కిచెన్లో మ్యాక్సిమం యూస్ చేసే ప్లేస్కి వెళ్ళిపోదాం. అదేనండి స్టవ్ దగ్గరికి. చూపిస్తాను నా స్టవ్ని. నేను వాడేదైతే 2 బర్నర్ స్టవ్ అండి. నేను ఎప్పుడు స్టవ్ దగ్గర ఒక క్లాత్ కూడా వేసుకుంటానండి, ఎందుకంటే రెంట్ హౌస్ కదా, కౌంటర్ టాప్ పాడవ్వకుండా ఉండాలి. కిచెన్కి రైట్ సైడ్లోనే ఆయిల్ క్యాన్స్ అండ్ ఇక్కడ నైఫ్ అండ్ చాపర్ పెట్టుకున్నా అండి. నేను నాకు ఈజీగా ఏ కాయగూరలు కట్ చేసుకోవాలన్నా, ఫ్రూట్స్ కట్ చేసుకోవాలన్నా నైఫ్ సెట్ హ్యాండీగా ఉంటుంది. ఏ నైఫ్ అయినా తీసుకొని వాడుకోవచ్చు. సీజర్స్ అన్నీ పెట్టుకున్నా. అండ్ పక్కన కనిపిస్తున్న రొటేటింగ్ ట్రేలో డ్రై ఫ్రూట్స్ అండి అవి. నేను అన్నీ అలా రొటేటింగ్ ట్రేలో పెట్టుకున్నా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. ఓకే, ఇది నా ఫేవరెట్ అండి, బ్లూ అండ్